హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి. దోసకాయ మిల్ మేకర్ కర్రీ అండి. ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక దోసకాయ కట్ చేయండి. వీలైతే 2 వేసుకోండి, నేనైతే 1 వేస్తున్నా. కట్ చేసుకున్న తర్వాతకి 3 టమాటాలు తీసుకోండి. 3 టమాటాలు అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వేడి చేసుకొని అందులో మనకు కావాల్సిన మిల్ మేకర్స్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అవి వేడి వాటర్లంగా తీసి మరొక దాంట్లో వేసుకొని జల్లి బుట్టలా ఉంటుంది కదండి, దాంట్లో వేసుకొని కడుక్కోవాలి. కూల్ వాటర్ తోటి కడిగితే అవి పోతాయి. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసుకోండి. అలాగే ఒకసారి కలపాలి. కలుపుకున్న తర్వాతకి మనం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా ఏం లేదు. అలాగే తగినంత పసుపు వేసుకోండి. మరొకసారి కలుపుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు వేసుకోండి. దోసకాయలు వేసుకొని మరొకసారి కలపండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేయండి. చూద్దాం. 2 నిమిషాల తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. వేసుకొని అలాగే మూత పెట్టండి, తొందరగా ఉడికిపోతాయి. 2 నిమిషాల తర్వాత చూద్దాం. మంచిగా మగ్గిపోయినాయండి. మళ్ళొకసారి కలపండి. కలిపిన తర్వాతకి కలిపినాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మళ్ళొకసారి మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాతకి ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కదా, మళ్ళొకసారి కలపండి. అడుగంటకుండా ఉండుద్ది. కలిపిన తర్వాతకి మనం పక్కన పెట్టిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోండి. కొంచెం నూనెలో అటు ఇటు చేసి ఫ్రై చేయడం వల్ల స్మెల్ అనేది పోద్ది, కాబట్టి మంచిగా వేసుకొని కలపండి. మిల్ మేకర్స్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కలిపిన తర్వాతకి మళ్ళొక్క 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. దగ్గరగా అయిపోయింది కదా. కారం వేసుకుందాం ఇప్పుడు తగినంత. మీ ఇష్టం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి. మళ్ళొకసారి కలిపి కొద్దిగా వాటర్, సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని మళ్ళొకసారి కలపండి. కలిపిన తర్వాతకి మళ్ళొక 2-3 నిమిషాలు మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉంచండి. దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలిందండి. మంచిగా మళ్ళొకసారి కలుపుకోండి. మీ దగ్గర ధనియాల పొడి ఉంటే లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.